సంతోషం. ఎందుకంటే యూత్కు ఎప్పుడు క్రికెట్ అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది, మంచి క్రేజీ కూడా ఉంది. మంచి ప్రైజ్ మనీ తోటి 30,000 15,000 పెట్టి పెద్ద ఎత్తున ఇక్కడ స్పీకర్లు పెట్టేందుకు శ్రీధర్ రెడ్డికి చాలా చాలా ధన్యవాదాలు. అక్కడే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉన్నది, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఉన్నది, అందరికి కూడా గిఫ్ట్ మనీ కూడా ఉన్నది, ప్రైజ్ కప్పులు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అందరం కూడా ఎవరం ఆడినా ఎవరమైనా గెలుస్తాము, ఎవరమైనా ఓడిపోతాం. విన్నర్ ఉంటారు, రన్నర్ ఉంటారు. అందరం కూడా స్పోర్టివ్గా ఆడి ఫ్రెండ్షిప్లు ఆడి పర్ఫెక్ట్గా ఆడుకొని మంచిగా ఫ్రెండ్స్తో ఉండాలి. ఓడిపోయినా గెలిచిన భేదాలు ఉండొద్దు, కొట్లాటలు ఉండొద్దు, ప్రాబ్లమ్స్ రావద్దు, మనసులో ఏముండొద్దు, ఈగో ఉండొద్దు, జలసీ ఉండొద్దు, ఫ్రెండ్లీ ఉండాలి ఎప్పుడు. కాబట్టి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. అందరు కూడా బాగా సక్సెస్ కావాలి. జిఎస్ఆర్ ట్రోఫీ సీజన్ 2 కి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారు. ఈజ్ మై గాడ్ ఫాదర్. ఏ ఉన్నా అని కూడా ఆయన నాకు సలహాలు ఇస్తుంటాడు, ఈ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి. ఆయన ఆశీస్సులతోటే సీజన్ 1 కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఓన్లీ కిసా గ్రామానికే పెట్టడం జరిగింది, కానీ నేను లాస్ట్ ఇయర్ మాట ఇచ్చినట్టు నెక్స్ట్ ఇయర్ మండల్ మొత్తం పెడతా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈసారి సీజన్ 2 మొత్తం మండల్ మొత్తం కలిపి కండక్ట్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఈ సీజన్ 2లో మొత్తం 32 టీములు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందం కలిగించే విషయం. అలాగే ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పోర్ట్స్ని మనం ఎప్పుడు కూడా యూత్కి ఎంకరేజ్ చేస్తుంటే ఈ చెడుతోవలు లైక్ కొంతమంది డ్రగ్ తీసుకోవడం కానీ ఏ పని లేకుండా కొంతమంది ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళకి స్పోర్ట్స్ స్ఫూర్తి ఇస్తే వాళ్ళ టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు. అలా చెడు అలవాట్ల మార్గానికి వెళ్ళే వీలు లేకుండా ఇలాంటి స్పోర్ట్స్ నేనే కాదు, మన మండల్లో ఆర్థికంగా కొంచెం బలంగా ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళ బర్త్డే సందర్భంగానో లేకపోతే ఫెస్టివల్ సందర్భంగానో ఇలాంటి కండక్ట్ చేస్తే వీళ్ళు కూడా విజయవంతంగా ఎవ్రీ టైం క్రికెట్ ఆడాలని చెప్పి ట్రైనింగ్కి వెళ్ళి మళ్ళీ ఇలాంటి మ్యాచ్లో ఆడడం జరుగుతుంది. సో యూత్ లో ఏ విధంగా ఎంకరేజ్మెంట్ ఉంది, సో వాళ్ళు ఏ విధంగా టీమ్స్ రావడం జరిగింది, సో ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? మా ఊరు టీము క్రికెట్ అంటే చాలా ఉత్సాహంతో టీములు ఇవ్వడం జరిగింది. నేను చెప్పడం 3 days ముందే వీళ్ళకి చెప్పడం జరిగింది. అయినా కూడా 1 day మొత్తం 32 టీంలు ఇచ్చేసి వాళ్ళ కెప్టెన్లతో సహా వైస్ కెప్టెన్ సహా నంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ డ్రాలు కూడా సార్ ముందరే తీస్తామని చెప్తే వాళ్ళు ఫస్టే తీయమన్నారు. అయినా కానీ మన సార్ వస్తున్నారంటే వాళ్ళు హ్యాపీగా సార్ ముందరే తీద్దాం, తీసిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ చేద్దాం అని చెప్పడం జరిగింది. ఆ విధంగా చేశాము. ఇంకొకటి ఇక్కడ మీరు యూత్ కి ఏ విధంగా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? యూత్ కి ఎప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ అనేది ఎప్పుడు స్పోర్ట్స్ వల్ల ఒక హెల్దీ కూడా ఉంటారు అనమాట. చాలా మంది ఇంట్లోనే కూర్చొని రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ ఇంట్లోనే పడుకోవడం జరుగుతుంది చాలా మంది యువత. ఇలాంటి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే నేనే కాదు ఎవరైనా కండక్ట్ చేస్తే మంత్లీ ఒక మ్యాచ్ అయినా జరిగే విధంగా వేరే లీడర్స్ కూడా చొరవ తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే పోగానే ఎట్లా ఆడాలి, లాస్ట్ టైం ఒక టీం ఓడగొట్టినాం, వాళ్ళ చేతిలో ఓడిపోయినాం, మనం దాన్ని ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి వాళ్ళు ఓడగొట్టాలి అనే కసితోటి ప్రాక్టీస్కి వస్తారు. ఆ ప్రాక్టీస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే హెల్దీగా ఉంటారు. ఇలాంటి బీపీలు షుగర్లు ఇలాంటివి కూడా రాకుండా కూడా ఉంటుంది కాబట్టి హెల్దీగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అలానే ఫస్ట్ సీజన్ క్రికెట్ కూడా మ్యాచ్ లాస్ట్ టైం పెట్టారు. అందరూ ఇక్కడ ఉన్న యూత్ని ఎంకరేజ్ చేయడంలో ఫస్ట్ ఉంటారు. ఇది సెకండ్ సీజన్ క్రికెట్ మ్యాచ్ మళ్ళా చేస్తున్నారు. ఇలాంటి యూత్ని ఎంకరేజ్ చేస్తే పార్టీలలో చాలా బాగుంటుంది. యూత్ని అందరిని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. యూత్కి సపోర్ట్ ఇప్పుడు అవసరం ఉన్నది చాలా. సో జనరేషన్ లో స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ తక్కువగా చూపిస్తున్నారు. సో ఈ విధంగా కండక్ట్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఆడాలని చాలా మందికి ఉంటుంది. ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా పార్టిసిపేట్ చేస్తారు. పిల్లలు చాలా అవసరం. ఇలా స్పాన్సర్స్ ఉండి ఒకళ్ళు ముందు ఉండి నడిపించే వాళ్ళు కూడా చాలా అవసరం కదా. అందరి వల్ల కూడా కాదు కదా, స్తోమత ఉండాలి, అన్నీ ఉండాలి. ఇలా మనసు పెట్టి శ్రీధర్ బాబు ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇక్కడ ఉన్న టీచర్ యూత్ అందరూ సపోర్ట్ చేయండి.